చిన్న గ్రామంలో ఉండే పుల్లయ్య అనే బాలుడు చాలా పేద కుటుంబంలో పుట్టాడు. అతని దగ్గర ఒక్కటే ఆట బొమ్మ, రాగితో చేసిన చిన్న గుర్రం. ఆ గుర్రం మీద గొప్ప యోధుడిలా ప్రయాణించి దేశాన్ని రక్షించే కలలు కనేవాడు. కాని తన పేదరికం కారణంగా సైన్యంలో చేరడం అతనికి అందని కలలానే ఉండేది. ఒకరోజు రాజధానిలో ఓ గొప్ప పండుగ జరుగుతుందని విన్నాడు పుల్లయ్య. ఆ పండుగలో మంత్రిగారు ఉత్తమ యోధులకు బహుమతులు ఇస్తారని, అందులో విజేతలైన వారు సైన్యంలో చేరే అవకాశం ఉంటుందని తెలిసింది. ఆ క్షణమే గుర్రం బొమ్మను పట్టుకుని రాజధానికి బయలుదేరాడు. రాజధాని చేరుకున్న తర్వాత యోధుల పోటీల గురించి విచారించాడు. కాని నిరుత్సాహపడకుండా అక్కడే కూర్చుని యోధుల పోటీలు చూశాడు. ఒక సమయంలో ఒక గుర్రం పరుగు పోటీలో అదుపు తప్పి బయటకు పరుగులు తీసింది. ప్రేక్షకులు భయపడుతుంటే పుల్లయ్య ఏం ఆలోచించకుండా పరిగెత్తి గుర్రాన్ని పట్టుకున్నాడు. గుర్రపు యజమాని, సైన్యాధికారి అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మంత్రిగారు కూడా పుల్లయ్య ధైర్యాన్ని గమనించి అతని కథ విన్నారు. గుర్రపు బొమ్మతో ఆ కలలు కనడం, అందుకోసమే అంత దూరం రావడం తెలిసి ముగ్ధుడయ్యారు. అతని బలం, ధైర్యాన్ని పరీక్షించి సైన్యంలో చేర్చుకున్నారు. నీతి: కలలు ఎంత చిన్నవిగా ఉన్నా వాటిని గట్టిగా నమ్ముకోవాలి. కష్టపడి తెలివిని ఉపయోగించి ప్రయత్నిస్తే ఏ కలైనా నెరవేరుతుంది.